నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మహిమను చూద్దాం. తమిళనాడులోని కోయంబత్తూరు నుండి వెంకటేష్ గారి భగవద్ అనుగ్రహంతో పునర్జన్మ ప్రాప్తి అనుభవం ఇది. మేము ఒక కుటుంబ కార్యక్రమానికి హాజరై తిరుచి నుండి కోయంబత్తూరుకు ఇంటికి తిరిగి వెళ్తున్నాము. రద్దీగా ఉండే హైవేలో ఎదురుగా వస్తున్న భారీ క్యారియర్ వాహనం నియంత్రణ కోల్పోయి మా కారును నేరుగా ఢీకొట్టింది. కారు బాల్తా పడి రోడ్డుపై నుండి పడిపోయింది. వెంటనే మా చుట్టూ ఉన్న వ్యక్తులు మాకు సహాయం చేయడానికి పరుగెత్తారు. అప్పుడు మేము 5 కారులో ఉన్నాము. వారిలో 2 అక్కడికక్కడే మరణించారు. నేను కారు నడుపుతున్నాను. నా వైపు తలుపు బిగుసుకుపోయి తెరవలేకపోవడంతో లోపల చిక్కుకుపోయాను. తలుపు తెరిచి నన్ను బయటకు తీసుకువెళ్ళడానికి క్రేన్ కోసం వేచి ఉండాల్సి వచ్చింది. ఆ సమయానికి నా తలకు పెద్ద గాయం కావడంతో నాకు తీవ్ర రక్తస్రావం జరిగింది. స్పృహ కోల్పోయాను. చుట్టుపక్కల ప్రజలు నన్ను తిరుచిలోని కావేరీ మెడికల్ సెంటర్లోని ఆసుపత్రిలో చేర్చారు. వెంటనే వారు నన్ను అత్యవసర పరిస్థితుల్లో లైఫ్ సపోర్ట్ యంత్రాలలో ఉంచవలసి వచ్చింది. ఊపిరితిత్తులు, గుండె దెబ్బతిన్నాయి కాబట్టి వెంటిలేటర్ పైన ఉంచారు. బతికే అవకాశం తక్కువగా ఉందని వైద్యులు నా కుటుంబానికి తెలియజేశారు. ఆ సమయంలో జూన్ 9వ తేదీన జరిగిన తిరుకల్యాణ ఉత్సవంలో శ్రీ అమ్మ తిరుమాంగళ్యానికి మేము విరాళాలు ఇచ్చామని నా భార్య గుర్తు చేసుకుంది. కాబట్టి ఆమె శ్రీ అమ్మను హృదయపూర్వకంగా ప్రార్థించింది. ఇన్ని సంవత్సరాలు ధర్మంలో ఉన్నప్పటికీ ఈ సంవత్సరం మాత్రమే శ్రీ అమ్మా భగవాన్ శ్రీ పరంజ్యోతి అమ్మ తిరుమాంగళ్యానికి విరాళాలు ఇవ్వగలిగాము. ఈ విపత్కర పరిస్థితి నుండి మా కుటుంబాన్ని రక్షించడానికి మీరు మమ్మల్ని సహకరించేలా చేశారని మేము గ్రహించాము. దయచేసి ఈ సంక్షోభం నుండి మమ్మల్ని బయటకు తీసుకురండి అని, అన్ని ప్రతికూలతల నుండి మమ్మల్ని రక్షించండి అని ప్రార్థించాము. ప్రియమైన శ్రీ అమ్మ, దయచేసి నన్ను సౌభాగ్యంతో దీవించండి. దయచేసి నా భర్తను అమ్మలగన్న అమ్మగా, ప్రియమైన తల్లిగా రక్షించండి అని ప్రార్థించింది. శ్రీ అమ్మా భగవాన్ వెంటనే స్పందించారు. ఈ గ్రహింపు, హృదయపూర్వక ప్రార్థనల తర్వాత నేను తిరిగి బ్రతకడం ప్రారంభించి ఉండాలి. ఎందుకంటే 48 గంటల తర్వాత మొదటిసారిగా నా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు అనిపించింది. అప్పటి నుండి నా పరిస్థితి కొంత నిలకడ పడటం ప్రారంభమైంది. నేను త్వరలోనే కోలుకునే మార్గంలో ఉన్నాను. తదుపరి 16 రోజుల్లో మరిన్ని చికిత్సలు, వైద్య విధానాలు జరిగాయి. ఇంతలో నా ఆరోగ్యం పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంది. ఏమి జరిగిందో, ప్రమాదానికి గల కారణం గురించి, ఇతరుల గురించి తెలుసుకున్నప్పుడు నాకు జీవించడానికి మరోసారి అవకాశం ఇచ్చిన నా ప్రియమైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవానులకు అత్యంత కృతజ్ఞతతో కౌగలించుకొని కృతజ్ఞతలు చెప్పాలని అనిపించింది. మా కుటుంబంపై కురిపించిన అపార కృపకు శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుకు ఎన్నలేనన్ని ధన్యవాదాలు.